హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఆలియా కట్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. నార్మల్గా ఆలియా కట్ ఫ్రాక్స్ అనేది ప్లీట్స్తో వస్తాయండి. సో నాకు ప్లీట్స్ డ్రెస్సెస్ అనేది అంతగా సెట్ కావు. అందుకే నేను అంబ్రెల్లా కట్తో ఈ ఆలియా కట్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఎవరికైతే ప్లీట్స్ డ్రెస్సెస్ అనేది సెట్ కావో వాళ్ళకైతే ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుందండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూసారంటే మాత్రం అర్థం కాదు. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. 5 మీటర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. ఫుల్ సర్కిల్ కాబట్టి 5 మీటర్స్ క్లాత్ అనేది పడుతుంది. సో క్లాత్ అనేది మరీ ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, అదే చూపిస్తున్నాను. 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. 1 మీటర్ కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఓన్లీ బాడీ పార్ట్ వరకే. మెయిన్గా ఆలియా కట్ ఫ్రాక్కి లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న లేస్ బట్టే ఫ్రాక్ అనేది హైలైట్ అవుతుంది. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి ఈ లేస్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. అందుకే నేను ఈ లేస్ అనేది తీసుకున్నానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుందాం. దానికోసం క్రేప్ లైనింగ్ అయితే ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్స్ అనేది నా వైపు ఉన్నాయి. సో నాకు ఫుల్ లెంత్ వచ్చేసి 18.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. అంటే నేను 3/4 హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ మిడిల్లో 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని, హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకుని, ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకొని మార్జిన్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత హ్యాండ్ లో కూడా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే నేను హ్యాండ్స్ కటింగ్ అనేది పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు బాడీ పార్ట్స్ కటింగ్ అనేది చూద్దామండి. సో కాటన్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్స్ అనేది నా వైపే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా నేను ఒకసారి కట్ చేసుకుంటున్నాను. నాకు బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. 1 ఇంచ్ మార్జిన్ కలుపుకొని నేను 14.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.7కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా డీపే పెట్టుకుంటున్నాను. అలానే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 9.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలానే హిప్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఇక్కడ మనం 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో టోటల్గా పైన 9.5 ఇంచెసే పెట్టుకున్నాం, కింద కూడా 9.5 ఇంచెసే పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడానికి ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ అనేది 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ అంటే 3.2కి ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. తర్వాత షోల్డర్ విడ్త్ అనేది 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. రిమైనింగ్ 2.7 అనేది మనకి నెక్ విడ్త్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం షోల్డర్ డౌన్ అనేది ఒక 1/4 ఇంచ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసేసుకుంటున్నాను. బాడీ ఎడ్జెస్లో కొంచెం క్లాత్ అనేది పైకి కట్ చేసుకోవాలి. దానికోసం బాడీ మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని మార్జిన్ లైన్ దగ్గర ఒక 3/4 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని క్రాస్ కలిపేసుకోవాలి. తర్వాత మార్జిన్ లైన్ దగ్గర స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం నేను ఇక్కడ కటింగ్ అనేది చేసేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి అయితే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లో అనేది తీసేసుకున్నానండి. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఆర్మ్ హోల్ లో అనేది తీసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఎడ్జ్లో మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని షోల్డర్ పైనుంచి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి.
ఇక్కడ ఆర్మ్ హోల్ మార్జిన్ దగ్గర 2.5 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసాం కదా, అక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ వరకు షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత బాడీ డౌన్ లో 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, క్లోజింగ్ వైపు ఒక 3/4 ఇంచుకి ఒక మార్కింగ్, అలానే ఓపెన్ సైడ్ 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని మీకు వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది ఈ విధంగా వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నారంటే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే నేను కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ మర్చిపోయానండి ఆర్మ్ హోల్ లో ఫస్ట్ కట్ చేయడం. మీరు ఆర్మ్ హోల్ లో కట్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోండి. నేను బాడీ పార్ట్స్ అది జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు చూసుకుని కట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ అనేది నేను ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నానండి. నార్మల్గా నేను 5.5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టుకుంటాను. ఇది వీ నెక్ కాబట్టి నేను 7 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. నార్మల్ డీప్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటేనే మనకి వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసేసుకొని వీ నెక్ అంటే డైరెక్ట్ వీ కాకుండా కొంచెం కరువు తిప్పుకొని వీ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ నెక్ కూడా ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకొని నేను పాట్ షేప్ నెక్ అనేది తీసుకున్నానండి. అంటే నార్మల్గా ఎక్కువగా నేను రౌండ్ షేప్ కదా యూజ్ చేస్తాను, ఇది కూడా రౌండ్ లాగే కనిపిస్తుంది, కొంచెం పాట్ షేప్లో అయితే ఉంటుందండి. సో నేను బ్యాక్ సైడ్ డోరీస్ అనేది కూడా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే డీప్ నెక్స్ పెట్టుకున్నాం కదా. నేను బ్యాక్ సైడ్ బ్లౌజెస్కి వేసుకున్నట్టు డాట్స్ అనేది వేసుకుంటానండి. దానికోసం మిడిల్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుని అక్కడ చిన్న కట్స్ అనేది ఇచ్చాను. డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకు అటుపక్కన కూడా మార్కింగ్ పడాలంటే నెయిల్తో ఒకసారి రబ్ చేసామంటే అటుపక్కన కూడా మార్కింగ్ అనేది పడుతుంది. ఓన్లీ లైనింగ్ కటింగ్ ఒకటే చూపిస్తున్నానండి. క్రేప్ లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కానీ చూపించట్లేదు, టైం వేస్ట్ అని. లైనింగ్ కటింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడతో బాడీ పార్ట్స్ కటింగ్ అనేది పూర్తయిపోయిందండి. ఇప్పుడు డౌన్ పార్ట్ ఫ్రాక్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. సో ఫోల్డింగ్ అనేది రైట్ సైడ్లో ఉంది, అంటే నాకు రైట్ సైడ్లో ఉంది. సో క్లాత్ని ఇలా కోన్ షేప్లో వేసుకోవాలి. మీకు క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకున్నప్పుడు క్లాత్ లోపల ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకోండి. మీకు దూరం నుంచి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తెలియవని చెప్పి కెమెరా అనేది కొంచెం దగ్గరగా పెట్టానండి. సో ఈ కార్నర్ నుంచి మనం 12 ఇంచెస్ చొప్పున మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైన 12 ఇంచెస్ దగ్గర టేప్ అనేది అలానే పెట్టేసి కింద కొంచెం కొంచెం జరుపుకుంటూ ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తే 10 ఇంచెస్ అయితే వచ్చింది. మనకు కావాల్సింది 9.5 ఇంచెస్ కదా. 9 ఇంచెస్ ఉన్నా మనకి క్లాత్ అనేది స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకే నేను ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ అనేది చేసి చెక్ చేసినాను. అప్పుడు కూడా కొంచెం ఎక్కువే వచ్చిందండి. అందుకే ఇంకొక మార్కింగ్ అనేది చేసుకున్నాను 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు చెక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది 9.5 ఇంచెస్ అనేది. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఫ్రాక్ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్ కదా. ఇది లైనింగ్ కాబట్టి 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 32 ఇంచెస్ చొప్పున అయితే నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఇది ఆలియా కట్ ఫ్రాక్ కాబట్టి ఇంకొక 3.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనం 32 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంకొక 3.5 ఇంచెస్ అంటే 35.5 ఇంచెస్ చొప్పున అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. నేను ఆలియా కట్ ఫ్రాక్ అనేది గుర్తులేక నార్మల్ కటింగ్ లాగా చేసేసానండి. బట్ ఇది లైనింగ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కొంచెం లైనింగ్ అనేది పైకి ఉంటుంది అంతే. అదే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అయి ఉండేది. అలానే ఈ సైడ్ లో ఒకవైపు మన క్లోజింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ ఎడ్జెస్లో 2 లేయర్స్కి అయితే మనకి చిన్న జాయింట్ అనేది పడుతుంది, అది కూడా నేను ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఈ ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కూడా అంటే జాయింట్స్ పడే చోట కొంచెం క్లాత్ అనేది ఎక్కువే కట్ చేసుకుంటాను. అంటే జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేది తర్వాత కట్ చేసుకుంటాను. కరెక్ట్ లెంత్ అయితే పెట్టి కట్ చేయను, ఎందుకంటే మళ్ళీ తక్కువ అయితే ఇబ్బంది అవుతుందని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చూద్దాం. నేను ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకుంటానండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుందని. దీన్ని ఎలా జాయిన్ చేసుకుంటాను అనేది ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద అయితే మనం సర్ది పెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ అనేది లేకుండా పెట్టుకోండి. ఈ కింద వైపు చూసారు కదా, కొంచెం క్లాత్ అనేది ఉంది. మనం ఎంత
కావాలో కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నామంటే మనకు కొంచెం క్లాత్ అనేది మిగిలే ఛాన్స్ ఉంది. ఇక్కడ కార్నర్ ఫోల్డింగ్ అనేది ఉంది కదా, ఈ కార్నర్ నుంచి 5.5 ఇంచెస్ చొప్పున అయితే ఎస్టిమేషన్గా మార్కింగ్ అనేది చేసుకోండి. సో నాకు ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, అందుకే నేను 5.5 ఇంచెస్ చొప్పునే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాను. ఒకవేళ మీకు తక్కువైనట్టు అనిపిస్తే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి, ఎక్కువైనట్టు అనిపిస్తే పైకి మార్కింగ్ చేసుకోండి. ఇది ఎవరైనా సరే ఎస్టిమేషన్గా మార్కింగ్ చేసుకుని చెక్ చేసుకోవడమే తప్ప కరెక్ట్గా ఇంతే వస్తుందని చెప్పి ఎవరు చెప్పలేమండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఫుల్ లెంత్ ఏ విధంగా కట్ చేసుకోవాలంటే కార్నర్ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనకి 34 ఇంచెస్ ఫుల్ లెంత్ కదా, దానికి 3.5 ఇంచెస్ కలుపుకుంటే 37.5 ఇంచెస్ ప్లస్ మనం 5.5 ఇంచెస్ పైన తీసుకున్నాం కదా, దాన్ని కూడా కలుపుకొని టోటల్గా 43 ఇంచెస్ చొప్పున అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అంటే కార్నర్ నుంచి మనం 43 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే కూడా అర్థమవుతుంది నేను ఎలా మార్కింగ్ చేస్తున్నాను అనేది. ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన డ్రెస్ కటింగ్ అంతా కూడా పూర్తయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్కి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయిన్ చేయడం అది నేను ఇంకా వీడియోలో చూపించలేదండి. ఆల్రెడీ వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువగా ఉంది. నేను అవన్నీ కూడా చూపించానంటే ఇంకా 1 అవర్ అయితే దాటిపోతుంది, మీకే చూడడానికి బోరింగ్గా ఉంటుందని అదంతా చూపించలేదండి. బేసిక్గా స్టిచ్చింగ్ అనేది వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలిసిన విషయాలే కాబట్టి చూపించలేదు. ఇక్కడ హ్యాండ్స్ చివరన అంచులు అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఎడ్జ్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్కి మనం లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. అంటే 2 లైనింగ్స్ వేసాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలండి. దాని మీద క్రేప్ లైనింగ్ అనేది పెట్టుకోవాలి. దీని మీద మనం కాటన్ లైనింగ్ కూడా పెట్టుకొని చుట్టూ కూడా కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో నేను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసుకున్నానండి. అదే మీకు చూపిస్తున్నాను. చెప్పాను కదా వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిందని, అందుకే ఇవన్నీ కూడా మీకు చూపించలేదండి. సేమ్ మన ఫ్రంట్ పార్ట్లో సైడ్ పార్ట్స్ అనేది వస్తాయి కదా ప్రిన్సెస్ కట్కి, సో అవి కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్కి మిడిల్లో ఉంటుంది కదా, ఆ పార్ట్ని అయితే మనం ఇందాక జాయిన్ చేసినట్టు జాయిన్ చేసుకోకూడదు. రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో దానిపైన క్రేప్ లైనింగ్ అనేది పెట్టుకొని క్రేప్ లైనింగ్ పైన కాటన్ లైనింగ్ కూడా పెట్టేసుకోవాలి. ఓన్లీ నెక్ చుట్టూ మాత్రం పిన్స్ అనేది పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నా మిషన్ బల్బ్ అనేది పోయిందండి, అందుకే అక్కడ కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంది. అంటే నేను రీసెంట్గా రిపేర్కి అయితే ఇచ్చాను మిషన్ని, సో అక్కడే బల్బ్ అనేది పోయింది కానీ వాళ్ళు చెప్పలేదు. నేను ఇంటికి తెచ్చాక చూసుకున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బల్బ్స్ ఏంటంటే అంత త్వరగా సెట్ కావండి, పోతాయి. మనం పెట్టుకున్న తర్వాత వెంటనే పోతాయి. సో మనకి దానికి రీప్లేస్మెంట్ కూడా ఉండదు. లక్కీగా మనకి సెట్ అయిందంటే సెట్ అయిందని అనుకోవాలి. అంతకుముందు చాలా బల్బ్స్ పోయాయండి. లాస్ట్ టైందే కొంచెం లాంగ్ టైం అనేది వచ్చింది. ఇలా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. సో మనకి ఎక్కడైనా సరే రౌండ్ తిరిగినప్పుడు నెక్కి కట్స్ అనేది ఇస్తేనే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనం వెనక్కి తిప్పేసుకోవాలి. ఓన్లీ కాటన్ లైనింగ్ ఒకటి తిప్పుకోవాలి. బట్ నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశానండి, క్రేప్ లైనింగ్ కూడా వెనక్కి తిప్పేశాను. సో దానివల్ల ఏంటంటే క్రేప్ లైనింగ్ అనేది మనకి బ్యాక్ సైడ్ వచ్చింది. యాక్చువల్గా మనకి కాటన్ లైనింగ్ అనేది బ్యాక్ సైడ్ రావాలి కదా. ఈ పార్ట్కి ఒకటి మాత్రం నేను చేసిన మిస్టేక్ వల్ల క్రేప్ లైనింగ్ అనేది బయటకు వచ్చేసింది, కాటన్ లైనింగ్ అనేది లోపల ఉండిపోయింది. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ మనకి క్రేప్ లైనింగ్ అనేది బయటకు వస్తుంది. సో మీరైతే ఈ మిస్టేక్ చేయకండి. ఇప్పుడు
ఇప్పుడు మనం వెనక్కి తిప్పేసుకున్నాం కదా, ఈ నెక్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి డబుల్ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎలానూ లేస్ అనేది జాయిన్ చేస్తాం కదా, అందుకని డబుల్ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సింగిల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్కి కార్నర్స్ అనేది ఉన్నాయనుకోండి, అంటే ఇది వీ షేప్ కాబట్టి ఒకటే కార్నర్ అనేది మనకి మిడిల్లో వచ్చింది కదా, సో అక్కడికి వచ్చేటప్పటికి నీడిల్ అనేది హోల్డ్ చేసి పాదాన్ని పక్కకు తిప్పుకున్నాం అనుకోండి, అక్కడ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి. మీకు చెప్పాను కదా కాటన్ లైనింగ్ అనేది లోపల ఉండిపోయిందని, అదే మీకు చూపిస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి అయితే మనం డాట్స్ అనేది వేసుకోవాలి. డైరెక్ట్గా డాట్స్ అనేది వేస్తే ఇది 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ అనేది పడదండి. అందుకే మనం నార్మల్గా 3 లేయర్స్ మీద ఫస్ట్ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. తర్వాత మనం డాట్స్ అనేది వేసుకోవడం వల్ల 3 లేయర్స్ మీద కూడా మనకి డాట్ అనేది పడుతుంది. సో ఇది ఒక టిప్ లాగా అయితే యూజ్ అవుతుందండి. మీకు ఆల్రెడీ ఒకసారి నేను నా పాత వీడియోస్లో చూపించాను, అంటే మీకు తెలియకపోవచ్చు, అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో మనం డాట్స్ అనేది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. నేను ఇలాంటి క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకుని జాయిన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం నెక్కి అయితే జాయిన్ చేసేసుకుందాం. నెక్ అనేది రైట్ సైడ్లో పెట్టుకోవాలి, క్రాస్ పీసెస్ రాంగ్ సైడ్ అనేది పైకి వచ్చేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు నెక్ అనేది స్టిఫ్గా కావాలనుకుంటే బక్రమ్ షీట్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. బట్ బక్రమ్ షీట్ అనేది యూజ్ చేసుకునేలా ఉంటే మనం లైనింగ్ కట్ చేసినప్పుడు నెక్ అనేది కట్ చేసుకోకూడదు. సో నాకైతే అవసరం లేదు కాబట్టి నేను నార్మల్గా క్రాస్ పీసెస్ అనేది ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను. సో ఇది కూడా బాగానే ఉంటుందండి, స్టిఫ్గానే ఉంటుంది. అంటే మనం కొంచెం క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అక్కడ స్టిఫ్గానే ఉంటుందండి. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలండి. మీకు నెక్ ఎప్పుడు రౌండ్ తిరిగినా కూడా అక్కడ కట్స్ ఇస్తేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఈ నెక్ పీస్ని మనం వెనక్కి తిప్పేసుకొని వీడియోలో చూపించిన విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ ఇప్పుడు హెమ్మింగ్ అనేది అవసరం లేకుండా పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకున్నాను. సో ఇది వేసినప్పుడు ఏంటంటే మీరు కొంచెం పట్టుకుని లాగుతూ స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల నెక్ పీస్ అనేది కరెక్ట్గా స్ట్రెచ్ అవుతూ మనం వేసుకున్నప్పుడు నెక్కి అయితే అంటు పెట్టుకున్నట్టుగా ఉంటుందండి. మీరు అలా స్ట్రెచ్ చేయకుండా వేసారంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో చూసారు కదా నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో. మీరు ఇలా కింద పెడితేనే తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి ప్రిన్సెస్ కట్ జాయింట్ అనేది చేసేసుకోవాలండి. బట్ ఈ ప్రిన్సెస్ కట్ జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆర్మ్స్ దగ్గర నుంచే ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది ఒక్కొక్కసారి సరిపోదండి, అంటే కొంచెం స్ట్రెచ్ చేయడం సరిగ్గా చేయకపోతే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. అదే కింద అయితే మనం అడ్జస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఆర్మ్స్ దగ్గర అయితే మనం ఏం చేయలేం కాబట్టి పైనుంచే మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన మిడిల్ పార్ట్ అనేది ఎక్కడ కూడా మనం స్ట్రెచ్ చేయకూడదు. ఓన్లీ ఈ సైడ్ పార్ట్స్ అనేది ఖచ్చితంగా స్ట్రెచ్ చేస్తేనే మనకి క్లాత్ అనేది సరిపోతుంది. అంటే ఒక పావించో హాఫ్ ఇంచో తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నాను కదా. అదే మనం స్ట్రెచ్ చేయకుండా జాయిన్ చేసామంటే ఖచ్చితంగా 1 ఇంచ్ పైనే మనకి తక్కువ వస్తుంది. మనకి 1 ఇంచ్ పైన క్లాత్ అనేది తక్కువ వచ్చింది అనుకోండి, కింద ఈక్వల్ చేయడానికి మనం మిడిల్ పార్ట్ అనేది కొంచెం కట్ చేస్తాం కదా,
అలా కట్ చేయడం వల్ల మళ్ళీ బాడీ పార్ట్ అనేది కొంచెం పైకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా కొత్త వాళ్ళకి అర్థం కాదండి, మీకు అర్థం అవ్వాలని నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా, సైడ్ పార్ట్ అనేది కొంచెం తక్కువ వచ్చింది. అది మనకి 1/2 ఇంచ్ లోపే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కట్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఆలియా కట్ కాబట్టి అది ఎలానో కటింగ్లోకి పోతుందండి, మీకు తర్వాత కటింగ్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో ఇంకొక సైడ్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆలియా కట్ కోసం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. బాడీ పార్ట్ కింద నుండి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. కరెక్ట్గా మిడిల్లో అయితే ఈ మార్కింగ్ అనేది పెట్టుకోండి. అలానే నెక్ మిడిల్ నుంచి కింద వరకు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో ఎక్కడ ఫోల్డింగ్స్ అనేది లేకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. మనం మార్జిన్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం మిడిల్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇది ఆలియా కట్ షేప్లో అనేది డ్రా చేసుకోవాలండి. మీరు వీడియోలో చూసిన విధంగా షేప్ అనేది డ్రా చేసుకుంటే ఆలియా కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మార్జిన్ లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం క్లాత్ అనేది ఇంకా కట్ చేయకూడదు. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే లైనింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడిపోకుండా ఉంటుంది. సో చూసారు కదా, మనకి ఆలియా కట్ షేప్ అనేది బాడీ పార్ట్కి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కట్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు మనం కింద డౌన్ పార్ట్ అనేది కట్ చేస్తాం కదా ఆలియా కట్ షేప్, సో అక్కడ కొంచెం టఫ్గా ఉంటుందండి. ఫస్ట్ మనం డౌన్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా లైనింగ్కి జాయింట్ అనేది పడుతుందని, నేను ఆల్రెడీ జాయిన్ చేసుకున్నానండి, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఫస్ట్ జాయిన్ చేసేసుకుందాం. లైనింగ్కి రైట్ సైడ్లోనే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. సో మనకి లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్ కాబట్టి కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది, అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం దగ్గరగా జరుపుకుంటూ జాయిన్ చేసుకోండి. సేమ్ ఇలానే సెకండ్ పార్ట్ కూడా జాయిన్ చేసుకుని రెడీ చేసి పెట్టేసుకోవాలి. మీకు ఇంకా అది చూపించట్లేదు. మనం ఒక డౌన్ పార్ట్ అనేది తీసుకొని దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక పార్టే తీసుకోవాలి, మనం బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కే మనకి ఆలియా కట్ షేప్ అనేది వస్తుంది కాబట్టి. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి కిందకి వెళ్ళే కొద్దీ మనకి వైడ్ అనేది పెరుగుతూ ఉంటుందండి, అదే ఇక్కడ మనకి ప్రాబ్లమ్. సో అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే మనం ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైడ్లో 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనకి బాడీ పార్ట్కి మిడిల్లో 3.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సో అందుకే మనం ఇక్కడ కూడా 3.5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అనేది మార్జిన్ లైన్ కోసం మార్కింగ్ అనేది పెడుతున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చు, నార్మల్గా మనం 2 ఇంచెస్ అనేది కదా మార్జిన్ తీసుకున్నా, ఇక్కడ 3 ఇంచెస్ ఎందుకు పెట్టారని. సో మీకు చెప్పాను కదా, మనకి అంబ్రెల్లా కట్ అనేది వైడ్ పెరుగుతుంది కిందకి వెళ్ళే కొద్దీ, అందుకే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని 3 ఇంచెస్కి అయితే మార్జిన్ లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర నుంచి మన ఆలియా కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్కి మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ ఆలియా కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే నేను కట్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇందాక మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం, ఇప్పుడు కట్ చేసాం కాబట్టి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ స్టిచ్ వేసుకున్నప్పుడు మిడిల్ నుంచి వేసుకోండి. మనం చివరి నుంచి స్టార్ట్ చేసామంటే క్లాత్ అనేది బబుల్స్ అనేది వచ్చేస్తుంది. సో అందుకే మనం మిడిల్ నుంచి అటు ఇటు కూడా జాయిన్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా. మీకు ఇక్కడ మిడిల్ పార్ట్ అనేది చూపిస్తున్నానండి. సో మనం ఇది జాయిన్ చేసుకున్న తర్వాత మనకి సైడ్స్ అనేది కొంచెం క్లాత్ అనేది ఉండిపోతుందండి. మీరు ఏం కంగారు పడద్దు, ఆ ఎక్స్ట్రాస్ అనేది మనం తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇవి జాయిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, క్లాత్ అనేది బాడీ పార్ట్కి కానీ లేదా డౌన్ పార్ట్కి కానీ ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ జాయిన్ చేసుకోండి. వన్ సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్ నుంచే ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. సో చూసారు కదా, బాడీ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత మీకు షేప్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా. మనం లేస్ జాయిన్ చేసిన తర్వాత ఆ వేరియేషన్ అనేది మీకే క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు లేస్ కూడా జాయిన్ చేసేసుకుందామండి. ఫస్ట్ మనం నెక్ నుంచి ఈ లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇందాక మనం నెక్ మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అదంత క్లియర్గా లేదు, అందుకే నేను మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. మనం లేస్ అనేది షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటాం కదా, ఎప్పుడూ కూడా లేస్ అనేది స్ట్రెచ్ చేస్తూ జాయిన్ చేసుకోకూడదండి. వీలైనంత దగ్గరగా జరుపుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ ఎడ్జ్ కంటే పక్కకు వచ్చేటప్పటికి వైడ్ అనేది పెరుగుతుంది కదా, మనం లేస్ అనేది కరెక్ట్గా జాయిన్ చేసినా లేదా స్ట్రెచ్ చేస్తూ జాయిన్ చేసినా వైడ్ పెరిగే కొద్దీ మనం అక్కడైతే అడ్జస్ట్ చేయలేము. అంటే లేస్ అనేది స్ట్రెచ్ అవ్వదు కాబట్టి మనం ఇటువైపు దగ్గరికి జరుపుకోవడం వల్ల అటు పక్కన జాయిన్ చేసినప్పుడు మనకి ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ మన నెక్ షేప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో ఈ లేస్ జాయిన్ చేసిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. చాలా మందికి లేస్ జాయిన్ చేయడం అనేది రాదండి, అందుకే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది. సో కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని ఇంత క్లియర్గా చెప్తున్నాను మీకు. నెక్ ఎడ్జ్కి వచ్చేటప్పుడు లేస్కి చిన్న కుచ్చు అనేది పెడతారండి, అలా పెట్టాల్సిన అవసరం లేదు. మనం లేస్నే కొంచెం దగ్గరగా జరుపుకోవడం వల్ల ఈజీగానే అక్కడ తిరిగిపోతుంది. బట్ మనం ఎడ్జ్కి వచ్చేటప్పటికి అంటే మన బాడీ పార్ట్కి అండ్ డౌన్ పార్ట్ జాయిన్ చేసాం కదా, అక్కడ మాత్రం చిన్న కుచ్చు అనేది పెట్టుకోవాలి. కుచ్చు పెట్టకపోతే అక్కడ మనకు కరువు అనేది తిరగదండి. అంటే చాలా చిన్న కుచ్చు, మనం దగ్గరగా చూస్తే తప్ప అది మనకి కనిపించదు, అంత చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి నార్మల్గా జాయిన్ చేసుకోవచ్చు. ఈ లేస్కి ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకున్నామంటే లేస్ అనేది పైకి లేవకుండా ఉంటుంది.
మనం ఫస్ట్ లేస్ జాయిన్ చేసుకున్నప్పుడే కొంచెం టఫ్గా ఉంటుంది. మనం సెకండ్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఈజీగానే ఉంటుంది. అంటే ఒక స్టిచ్ అనేది వేసేసాం కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది. ఏంటంటే కార్నర్స్కి వచ్చేటప్పటికి మాత్రం నీడిల్ అనేది హోల్డ్ చేసి పాదాన్ని తిప్పుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. సో నేను ప్రతి కార్నర్ దగ్గర కూడా నీడిల్ అనేది హోల్డ్ చేసి పాదాన్ని అయితే తిప్పుకుంటున్నాను. వన్ సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇందాక మనం షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మాత్రం హిప్ దగ్గర నుంచి అంటే కింద వైపు నుంచి జాయిన్ ఫైనల్గా మనం లేస్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఆలియా కట్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. చూడ్డానికే కాదండి, వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు చూసారు కాబట్టి తెలుస్తుంది. సో నాకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి డౌన్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా, దేనికైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకుంటానండి. నేను వన్ స్టిచ్చే మీకు చూపిస్తాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పుడైతే నేను షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచే జాయిన్ చేసుకోవాలి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తాను. నేను మిడిల్ నుంచే జాయిన్ చేసుకుంటానండి. మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవడం వల్ల హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఆ చివరి నుంచి కానీ ఈ చివరి నుంచి జాయిన్ చేసుకున్నారంటే హ్యాండ్ షేప్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ వైపు బాడీ పార్ట్కి కానీ హ్యాండ్కి కానీ మనకి లో అనేది తీసుకుంటాం కదా, దానివల్ల క్లాత్ అనేది కొంచెం తక్కువ వస్తుంది ఫ్రంట్ వైపు. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మన బ్యాక్ సైడ్ పార్ట్ కంటే ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి క్లాత్ అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే మనకి ఫ్రంట్లో అనేది లో తీయడం వల్ల ఈ క్లాత్ అనేది తక్కువ వస్తుంది. అందుకే మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవడం వల్ల హ్యాండ్ షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉండదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు కదా, అలానే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని చెప్పి ఇవన్నీ చెప్తున్నానండి. సో మీకు బోర్ కొట్టాలని కాదు.
సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇంకా అదైతే నేను వీడియోలో చూపించట్లేదండి. సో చూసారు కదా, హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సరిగ్గా వచ్చిందా లేదా, ఎక్కడైనా క్లాత్ అనేది ఫోల్డ్ అయిందా అనేది నేను చూస్తున్నానండి. ఎక్కడ క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వలేదు, బాగానే వచ్చింది. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్స్తో ఇదే కొంచెం తలనొప్పి కింద ఉంటుందండి. ఇప్పుడు ఈ సైడ్ జాయిన్ చేసేసుకున్నామంటే ఫ్రాక్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మనం హ్యాండ్ చివరి నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అనేది. తర్వాత మనం డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, దాన్ని అయితే మనం ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. చివరి వరకు కూడా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. వీలైతే డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ సైడ్ డౌన్ పార్ట్ అనేది కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ ఆలియా కట్ అనేది కట్ చేసాము, బ్యాక్ సైడ్ కట్ చేయలేదు కదా, అందుకే ఒక 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ లోపు క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత సెకండ్ వైపు కూడా డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకోవాలి. డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్ చివరి నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎస్టిమేషన్గా ఒక మార్కింగ్ అనేది చేసుకుని స్టిచ్ అనేది చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా కరెక్ట్గా స్టిచ్ వేసుకోనండి, ఎస్టిమేషన్గా స్టిచ్ వేసుకుంటాను. అది కూడా లాంగ్ స్టిచ్ వేసుకుంటాను, ఒకవేళ టైట్ అయితే విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని. బాడీ పార్ట్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం నీడిల్ అనేది హోల్డ్ చేయాలండి. అక్కడ నుంచి మనం ఒక 3 ఇంచెస్ లోపు కరువు అనేది తిప్పుకోవాలి, ఎందుకంటే హిప్ దగ్గర షేప్ రావడం కోసం. ఇంకొకటి ఏంటంటే ఈ 3 ఇంచెస్ లోపులోనే డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వదిలేసి ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ అనేది చివరి దాకా చేసుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూస్తూ నా మాటలు విన్నారంటే మీకు క్లియర్గానే అర్థమవుతుందండి. అయినా కూడా అర్థం కాలేదంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లైనింగ్ కూడా మనం ఒక 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు వన్ సైడ్ అనేది క్లాత్ ఎక్కువే ఉంటుంది, అవి మనం లాస్ట్లో కట్ చేసుకోవాలి. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను.
ఫైనల్గా మన డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మనకి పెండింగ్ వర్క్స్ ఏంటంటే ఎక్స్ట్రాస్ అనేది ఉంటాయి కదా, అవన్నీ మనం కట్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి మనకి డౌన్లో ఎగుడు దిగుడు కింద డ్రెస్ అనేది ఉంది. సో మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా సరే అంబ్రెల్లా కట్కి ఎక్స్ట్రాస్ అనేది కామన్గా వస్తాయండి. ఈ కటింగ్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించట్లేదు, నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో లైనింగ్ కూడా క్లాత్ అనేది వన్ సైడ్ ఎక్కువగానే ఉంది కదా, దీన్ని ఎలా కట్ చేసుకుంటారు అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత ఎలా కట్ చేసుకుంటామో అనే డౌట్ ఉంటుంది చాలా మందికి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ ని నీట్ గా సర్దుకోవాలండి. సో 2 లేయర్స్ ని కూడా నీట్ గా సర్దుకోవాలి, ఎక్కడా కూడా మనకి ఫోల్డింగ్స్ అనేది లేకుండా. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇది క్రేప్ లైనింగే కాబట్టి మనకి ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉండదు, ఈజీగానే కట్ చేసుకోవచ్చండి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడితో అయితే వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఎటువంటి మోడల్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను ఆ మోడల్స్ అనేది స్టిచ్ చేస్తానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.